కాసేపట్లో కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. మీటింగ్ హాల్ కి ఇప్పటికే జెడ్పీటీసీలంతా చేరుకున్నారు. జిల్లా పరిషత్లో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వైసీపీకి 42 మంది సభ్యులుండగా టీడీపీకి 5, బీజేపీకి 1 ఉన్నారు. ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ముందు జాగ్రత్తతోనే వైసీపీ నేతలు క్యాంపులు పెట్టి తమ నేరుగా సభ్యుల్ని అక్కడికి తీసుకొచ్చారు. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఇచ్చడానికి. సుధీర్, మరి కొద్దిసేపట్లో కడప జడ్పీ చైర్మన్ కు సంబంధించిన ఎన్నిక జరగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సభ్యులందరూ కూడా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 41 మంది సభ్యులు ఇప్పుడు ప్రజెంట్ జడ్పీ కార్యాలయంలో ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాము. అందులో ఒకళ్ళు బీజేపీ, మిగతా అందరూ కూడా 40 మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక వైసీపీ సభ్యుడు వాళ్ళ తల్లి చనిపోవడంతో ఈ రోజు ఎన్నికకు హాజరు కాలేకపోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం 40 మంది సభ్యులు అయితే వైసీపీకి బలం ఉంది. 50 మంది సభ్యుల్లో ఇప్పటికే 2 లేరు, ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు రాజీనామా చేయడం వల్ల జడ్పీ చైర్మన్ ఎన్నిక జరుగుతా ఉన్న నేపథ్యంలో 48 మందిలో 5 టీడీపీకి, ఒకళ్ళు బీజేపీకి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద 42 మంది అయితే వైసీపీకి బలం ఉంది. కానీ 40 మంది అయితే ఈ రోజు ఎన్నికకు హాజరవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. 40 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతా ఉంది. ఇప్పటికే బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన జడ్పీటీసీని రామ్ గోవింద్ రెడ్డిని ఇప్పటికే జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబోతా ఉన్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన పూర్తి ఎన్నికల ప్రక్రియ అయితే మొదలు కాబోతా ఉంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా జడ్పీ కార్యాలయానికి వచ్చారు. జడ్పీ కార్యాలయంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే జడ్పీ కార్యాలయం వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సుధీర్.